రైతు బంధు అయితే ఇస్తలేడు. వాళ్ళకి ఇస్తున్నారు అమౌంట్ ఏమో మళ్ళీ ఫుల్ అమౌంట్ తీసుకుంటారు, అవి అయితే పడతలేవు. మందిరం అయితే సాధించింది నరేంద్ర మోడీ, దానికి మేమైతే శ్రేష్ కొడతాం. ఇబ్బంది వస్తున్నదా? రైతు బంధు అయితే ఇస్తలేడు. రైతు బంధు 3 ఎకరాల వరకే ఇచ్చిండు. ఇప్పుడు వేసిన డబ్బులల్లా 7,000 కోట్లు ముందే స్టాక్ అని చెప్పారు కదా, దానిలో వేసిన దానిలో మటుకు ఇప్పుడు ఆయన 3 ఎకరాల వరకు ఇచ్చింది. ఇప్పుడు వరకు గ్యాస్ వస్తలేదా మళ్ళీ మీకు? గ్యాస్ ఆరు గ్యారెంటీలు కూడా అది కూడా ఒకటి కదా. గ్యాస్ వస్తుంది 500 వస్తుంది. 500కి ఇస్తున్నారు అమౌంట్ ఏమో మళ్ళీ ఫుల్ అమౌంట్ తీసుకుంటారు, అవి అయితే పడతలేవు. ఫుల్ అమౌంట్ అయితే తీసుకుంటారు. ఫుల్ అమౌంట్ అంటే ఎంత తీసుకుంటున్నారు? 960 తీసుకుంటాం, మిగతా అకౌంట్ పడుతున్నా వస్తలేవు. ఇక్కడ 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇది రామ మందిరం గురించి మీరు ఏమన్నా చెప్తారా? రామ మందిరం అయితే సాధించింది నరేంద్ర మోడీ, దానికి మేమైతే శ్రేష్ కొడతాం. ఎందుకంటే నరేంద్ర మోడీ రామ మందిరం ఎప్పుడు 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల కింద నుంచి కొట్లాడి దానిలో అయితే మేము ఫుల్ సపోర్ట్. వేంగిర్ల రామ మందిరం గులగొట్టినప్పుడు బచ్చగాని బీజేపీ, అప్పుడు బీజేపీ సభ్యత్వం చేసుకున్నాను. అప్పుడు జైలు పోయినప్పుడు ఇట్లా వేంగిర్ల పోయినాం, భువనగిరిలో పట్టుకుపోయారు.